హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ అయినటువంటి ధర్మబోధ పాఠ్యాంశంలో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాంశాలు పదజాలంలో క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నారు. ఉదాహరణ: కౌరవ పాండవులకు ద్రోణుడు విలువిద్య నేర్పిన ఆచార్యుడు. ఇక్కడ ఆచార్యుడు అనే పదానికి అర్థం గురువు. గురువును గౌరవించాలి అనేది సొంత వాక్యం. ఫస్ట్ చూసినట్లయితే కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్యారు. శకుంతల రాజుతో శూన్యత వాక్యం మేలు అన్నది. తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది. ఇక్కడ విపత్తు, శూన్యత, హృద్యం అనేటివి సొంత వాక్య పదాలన్నమాట. నెక్స్ట్, గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది. వృద్ధులకు చేతికర్ర ఊతగా ఉంటుంది. ఇక్కడ యశస్సు, ఊత అనేది సొంత వాక్య పదాలన్నమాట. వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. విపత్తు అంటే ఆపద అని అర్థం. ఆపదలు కలిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శూన్యతం అంటే సత్యం అని అర్థం. సత్యానికి అపజయం అనేది ఉండదు. ఇక్కడ సొంత వాక్యం. హృదయం అంటే మనోహరం అనే అర్థం. భక్తి పాటలు మనోహరంగా ఉంటాయి అనేది సొంత వాక్యం. యశస్సు అంటే కీర్తి అని అర్థం. భారతదేశం యొక్క కీర్తి ఇతర దేశాలకు ఆదర్శం అనేది ఇక్కడ సొంత వాక్యం. ఊత అంటే ఆధారం. యువత ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి అనేది సొంత వాక్యం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఆరోమనంది. కింది వాక్యాలు చదవండి. అదే అర్థాన్ని వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి. అంటే ఇక్కడ అదే అర్థం వచ్చే పదాలంటే పర్యాయ పదాలు. రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి పంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. ఈ పుడమిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇక్కడ భూమి, వసుధ, పుడమి అనేటివి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలన్నమాట. తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం. ఇక్కడ ఆసరా, ఆధారం అనేటివి ఒకే అర్థాన్ని ఇస్తాయి. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కలత్రం అంటారు. దారాపుత్రులలో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ భార్య, సతి, దార అనేటివి ఒకే అర్థమైన పదాలు. తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. ఇక్కడ తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు అనేటివి ఒకే అర్థమైన పదాలు. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగపండును కరి తింటుంది. మాతంగము మావటి వాని మాట వింటుంది. ఇక్కడ ఏనుగు, కరి, మాతంగము అనేటివి ఒకే అర్థమైన వచ్చే పదాలు. నెక్స్ట్ ఇక్కడ ఈ రోమన్ చూడండి. కింది వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలను గుర్తించి జతపరచండి. ఇక్కడ ఒకే అర్థం పదాలు ఇస్తే అవి పర్యాయ పదాలు. వేరువేరు పదాల అర్థాలు ఇస్తే అది నానార్థాలు అనమాట. క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి, అంచు ఇలాంటి నానార్థాలను ఇచ్చే పదం ఏది అంటే ఇక్కడ ధార అనేది. పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి ఇలాంటి అర్థాలను ఇచ్చే పదం ఏది ఉంది అంటే ఇక్కడ ధర్మం అనేది. మానవుడు, అర్జునుడు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది ఉంది అంటే ఇక్కడ మానవుడు, అర్జునుడు అనే పదాన్ని ఇచ్చేది ఇక్కడ ఊ అనమాట. నరుడు, ఇక్కడ ఊ అనమాట. నెక్స్ట్ దిక్కు, కోరిక, నమ్మకం అనేటివి ఏ పదాలు అంటే ఆశ అనేది. కులం, వెదురు, పిల్లను గ్రోవి ఈ అర్థం వచ్చే పదాలు ఏవి అంటే వంశం. నెక్స్ట్ ఇక్కడ ఈ రోమన్ చూడండి. క్రింది ప్రకృతులకు వికృతులను, వికృతులకు ప్రకృతులను రాయండి. ఇక్కడ పుస్తకం అనే పదానికి వికృతి పదం ఏదంటే పొత్తం. నీరము అనేదానికి ప్రకృతి పదం నీరు. జన్మము అనేదానికి ప్రకృతి పదం యజ్ఞము. విద్య అనేదానికి ప్రకృతి పదం విద్య. గృహము అనేదానికి వికృతి పదం గీము. దివ్య అనేదానికి ప్రకృతి పదం దీపము. సత్యము అనేదానికి వికృతి పదం సత్యము. ధర్మము అనేదానికి ప్రకృతి పదం ధర్మము. రేడు అనేదానికి వికృతి పదం రాట్టు. కావ్యం అనే పదానికి వికృతి పదం కర్జము. నెక్స్ట్ ఇక్కడ కింది పదాలకు వ్యుత్పత్తర్థాలు రాయండి అని. పుత్రుడు, ధర్మం, పతివ్రత, జ్యోత్స్న ఈ పదాలకు వ్యుత్పత్తర్థాలు చూద్దాం. ఫస్ట్ అది పుత్రుడు అనేదానికి పున్నామ నరకం నుండి రక్షించువాడు అనేది వ్యుత్పత్తర్థం అంటే కుమారుడు. ధర్మం అంటే విశ్వమును ధరించున్నది ఏదంటే ఇక్కడ పుణ్యం. పతివ్రత అంటే పతి సేవయే వ్రతముగా కలది అంటే ఇక్కడ సాధ్వి. జ్యోత్స్న పౌర్ణమి నాడు వచ్చే వెలుగు అనమాట. దాన్ని చంద్రకాంతి అంటారు. నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి. క్రియ అంటే చేసే పని అనమాట. చేసి అనే పదానికి వ్యతిరేక క్రియారూపం చేయక. వస్తాడు, రాడు. తింటే, తినకుంటే, వినండి, వినకండి, చెప్పి, చెప్పక ఇవన్నీ వ్యతిరేక క్రియారూపాలు. నెక్స్ట్ వ్యాకరణాంశాల్లో సందులు ఉన్నాయి. ఇక్కడ ఆరోమన్ వచ్చి కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అనంది. వంతలెల్ల, వంతలు ప్లస్ ఎల్ల. ఇక్కడ
మనకి పూర్వస్వరం వంతలు లూలో ఊ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఈ పూర్వస్వరం ఊ ఉంది కాబట్టి పరస్వరం ఏ ఉంది అంటే ఇది ఉత్వసంధి. నెక్స్ట్ క్రతువది, ఇక్కడ క్రతువు ప్లస్ అది, ఇక్కడ ఊ ఉంది కాబట్టి అది ఉత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని, ఇక్కడ కూడా ఊ ఉంది. నెక్స్ట్ భాషలు ఏమిటి, భాషలు ప్లస్ ఏమిటి, ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి. పూరితంబులగు, పూరితంబులు ప్లస్ అగు, ఇక్కడ ఉత్వసంధి. ఫస్ట్ ఊ ఉంటే అది ఉత్వసంధి అయిపోతుందా అంటే దీని సూత్రం ప్రకారం మామూలుగా పూర్వపదం ఊ ఉండి ఉత్తర పదం పూర్వపదం ఊ ఉండి పరపదం ఏదైనా అచ్చు అయితే దాన్ని ఉత్వసంధి అంటారు. ఒకవేళ ఇక్కడ ఆ ఉందనుకో, పూర్వపదంలోని పూర్వస్వరం ఆ ఉండి పరస్వరం ఏదైనా అచ్చు శబ్దం ఉంటే అది ఆత్వసంధి. ఒకవేళ ఇక్కడ పూర్వస్వరం ఈ ఉండి అక్కడ ఏదైనా అచ్చు ఉంటే అది ఇత్వసంధి. ఓకేనా, ఇది సంధి సూత్రాలు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వారం మనం చూసుకున్నట్లయితే కింది పదాలను కలిపి రాసి సంధి పేర్లు రాయండి. కన్వా, కన్వా ఫస్ట్ ఆ ఉంది ప్లస్ ఆశ్రమం రెండో ఆ ఉంది. ఇక్కడ కలిసే చోట ఏమొస్తుందంటే ఆ వస్తుంది, అంటే పూర్వస్వరం పరస్వరం కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది ఇక్కడ. ఓకేనా, సవర్ణ దీర్ఘ సంధి అంటే సవర్ణాచ్చులు ఒకే రకమైన అచ్చులు కలిసే చోట దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. తీర్థ ప్లస్ అభిగమనం, తీర్థలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఒకే రకమైన అచ్చులు కలిసిన చోట ఏమొస్తుంది దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ధర ప్లస్ అధినాథుడు, ధరాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఒకే రకమైన అచ్చులు కలిసినప్పుడు ఇక్కడ కలిసే చోటు ఇది కాబట్టి ధరాధినాథుడు, ఇక్కడ రెండో ఆ వస్తుంది అంటే సవర్ణ దీర్ఘ సంధి. సభ ప్లస్ ఆసదులు, ఇక్కడ సభలో ఆ ఉంది, ఆసదులు ఒకే స్వరాలు ఇవి, సభాసదులు కలిసే చోట దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మనకు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏమంటే ఆ ఈ ఊ రు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగును. అంటే ఆకు ఆ పరస్వరం వచ్చినప్పుడు ఈకి ఈ ఊకు ఊ వచ్చినప్పుడు అవి కలిసే చోట దీర్ఘం అనేది ఆదేశంగా వస్తుంది, అందుకే దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి అలంకారాలు ఉన్నాయి. ఈ అలంకారాల్లో ఉపమా అలంకారం ఉంది. ఇక్కడ వచ్చేసి ఛందస్సు ఉంది. ఈ ఛందస్సులో మత్యప పద్యం గురించి ఇచ్చినారు. వీటి గురించి డీటెయిల్డ్గా తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడ గురువుల గూగు లక్షణాలను గుర్తించమన్నారు. వీటి గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.